32వ దినం. 31 దినాలు కూడా దేవుని యొక్క మహాకృపలో సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఇలాగన ప్రతి దినం సాయంకాలపు ఆరాధనలో పాల్గొనే భాగ్యాన్ని ఇచ్చారు. అనేక మంది ఇప్పటి వరకు కూడా ఒక్కరోజు కూడా మరి ఆబ్సెంట్ కాకుండా దేవుని సన్నిధికి వస్తున్నారు. కొంతమంది అయితే ఒక గురి, ఒక గమ్యం కలిగి ఒక దీక్షగా ఒక తపస్సుగా భావించి వస్తున్నారు. అందుకు గాను అనేకమైనటువంటి ఆధారాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, లేఖనాల్లో ఉన్నటువంటి ఆధారాలను పట్టుకొని మరి ఈ యొక్క మండల కాలం, ఈ 40 దినాలు ఎంతో శ్రేష్టమైనవిగా భావించి మానవుడు తప్పిపోయిన స్థితిగతులను బట్టి, పడిపోతున్నటువంటి పరిస్థితిని బట్టి, మూడుబారిపోతున్నటువంటి జీవితాన్ని బట్టి, పాప జీవితాన్ని బట్టి పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తాన్ని పొందుకోవటానికి ఈ 40 దినాలుగా భావించి మరి మన దేశమే కాదు అనేక దేశాలు, ప్రపంచ దేశాలు ఇలాగన ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా ఈ 40 దినాలు మరి ఎంతో భక్తి పద్ధతులతో ఆచరించుకుంటున్నాం. ఇది కేవలం ఆచారం కాదు, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవటం. మరి క్షీణమైపోతున్న అటువంటి ఆత్మ, మరి బలహీనమైతే అవుతున్నటువంటి క్రైస్తవ్యం మరి బలోపేతం చేసుకోవటానికి, సిద్ధమైపోతున్నటువంటి జీవితాన్ని చిగురింపు చేసుకోవడానికి ఈ 40 దినాలు ఎంతగానో తోడ్పడతాయి. అనుకోవచ్చు, ఈ 40 దినాలు చేస్తే ఇక సరిపోతుందా, ఇక ఎప్పటికైనా ఎన్ని పాపాలు చేసుకున్నా పర్వాలేదా అనుకోవటానికి వీలు లేదు. ఇది కేవలం దీని ద్వారా ఈ మెడిటేషన్ ద్వారా ఇంకా ఆత్మలో బలోపేతం పొందుకోవడానికి మాత్రమే. పొందుకున్నటువంటి బలం శక్తి వల్ల మరి ఇంకా ఉన్నతమైనటువంటి రీతిలో దేవుని కొరకు ఒక గొప్ప సాధనాలుగా వాడబడటానికి మాత్రమే అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైనటువంటి సంగమా, ప్రత్యేకంగా ఈరోజు మరి మ్యారేజ్ డే జరుపుకున్నటువంటి దంపతులిద్దరికి కూడా సంఘపక్షంగా, కుటుంబ పక్షంగా వారికి నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మరి వారిని దేవుడు ప్రేమించాడు, వారికి ఇచ్చినటువంటి ఇద్దరు కుమారులను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా మరి కూడికి వారి తల్లిదండ్రులు, శ్రీలత తల్లిదండ్రులు, అదేవిధంగా మరి ఇక ఆటోమేటిక్గా చెల్లెళ్ళు కూడా ఆటోమేటిక్గా వస్తూ ఉంటారు. ఇది నాకు చాలా సంతోషం వేస్తుందమ్మా. ఇట్లా ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ నాకు కనపట్ల. ఎందుకంటే కుటుంబాలు ఉన్న నలుగురు కూడా ఉండలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రోజుల్లో ఉన్నారు. ముట్టినట్టుగా, అంటీ అంటున్నట్టుగా ఎన్నెన్నో మానసికమైనటువంటి ఆందోళనలు. ఏంటో మైకేలు పట్టలేదా? వాక్యం చెప్తున్నాగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు ఇంకా కనుమరుగు కాలేదు, ఉన్నాయి అని చెప్పడానికి ఇలాంటి కుటుంబాలు చాలా చాలా మరి దోహదపడతాయి కదా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఏ గుడికి జరిగినా ఇంట్లో అందరూ కలిసి రావటం, ఆ దూర ప్రాంతం ఎక్కడ వేములవాడ దగ్గర నుంచి తల్లిదండ్రులు, చెల్లెళ్ళు, ఇంకా ఉన్నటువంటి బంధువులు, ఇది సహవాసంలో ఉన్నటువంటి ఆధిక్యత. ఇలాగనే మనం ఆ సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి, దేవుని మందసాన్ని ఏర్పాటు చేసుకోవాలి, దేవుని మందసంలో ఉన్నటువంటి ఆ దీవెనలు పొందుకోవాలి. మన వరకే మాత్రమే కాకుండా మరి అలనాడు ప్రభువు వారి పరిచర్యలో కూడా ఆ రీతిగా ఆయన గృహంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క ఆరాధనలకి మరి ఎంతగా గృహం ఇల్లు మొత్తం నిండిపోయిన సందర్భాలు ఉన్నాయి. బయట మొత్తం చుట్టుపక్కల కూడా నిండిపోయినాయి. మరి ఒక పక్షవాయు గలవాడిని తీసుకురావడానికి ఏమైంది? పైన కప్పు తీసి వాళ్ళని లోపలికి తీసుకొచ్చారు. ఆనాడు మరి దేవుని యొక్క సన్నిధిలో ఎన్ని అద్భుతమైన కార్యాలు జరిగినాయో, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరిగినాయో. దేవుని మందిరంలో ఉండటం వల్ల అనేకమైన అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం. కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యధలు, బాధలు, ఎలాంటి మరి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎలాగున్నా కూడా ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మ్యారేజ్ డే, అందుట్లో మరి లెంట్ దినాలను కూడా పురస్కరించుకొని రెండు కలిపి దానికి సంబంధించినటువంటి వాక్యాన్ని అందించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. ఒకసారి ఆదికాండం చూద్దామా? ఆదికాండం చూసినట్లయితే ఇందులో చాలా చక్కని మాటలు ఉన్నాయి. ప్రియమైనటువంటి సంగమా, ఇది కుటుంబ వ్యవస్థకి సంబంధించినటువంటి అనేకమైన అంశాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇక్కడ పొందుపరిచాడు కదా. ఈ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే చాలా మాటలు మనం చూస్తాం. ఆదికాండంలోనే
2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈరోజు మ్యారేజ్ డే కాబట్టి ఇది అంకురార్పణ, దీన్ని ఆసరా తీసుకొని మనం వాక్యంలో ముందుకు వెళదాం. అదేవిధంగా ఈ లెంట్ దినానికి సంబంధించినటువంటి వాక్యాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు దీనితోనే దేవుడు అనుగ్రహించాలని మనం పరిశుద్ధాత్మ దేవునికి మొరపెట్టుకుందాం. ప్రియమైనటువంటి సంగమ, ఈ యొక్క భాగాన్ని చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. ఇంకా సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. వారితో అంటే ఎవరితో చెప్పండి బాబు. ఆదాము హవ్వలతో అన్నాడు. దేవుడు మహాదేవుడు అన్నాడు. సమస్తాన్ని సృష్టించాడు. ఎలాగన నోటి మాటతో కలుగును గాక అనగానే కలిగిపోయినాయి. ఆకాశం భూమి కింద ఉన్నాయి, ఆకాశం పైన ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి. అన్నీ కూడా ఒక్క నోటి మాటతోనే జరిగిపోయినాయి. కానీ నరుణ్ణి సృష్టించటం, అందులో ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది. సృష్టిలో ప్రతి ఒక్కడు కూడా ఆత్మజీవుడు కాదు. నరుణ్ణి సృష్టించాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వారికి సాటి అయిన సహాయం చేయాలనుకొని నరుని పక్కటెముకల నుంచి ఒక ఎముకను తీసి నారీగా చేశాడు. ఆ పక్కటెముకల నుంచి ఎట్లా తీశాడు కూడా మనకు తెలుసు. మనం అనుకుంటాం బైబిల్లోనే శాస్త్రం, సైన్స్ మొత్తం కూడా ఉన్నది. ఏమండి, ఎలా చేశాడు నారీని, స్త్రీని? ఆదాముని గాఢ నిద్ర కలిగి చేశాడు. అన్ని వేల సంవత్సరాల క్రితమే ఎనస్థీషియా దేవుడు అక్కడే పెట్టాడు. ఎనస్థీషియా ఈరోజు సర్జరీ జరుగుతుందంటే ఏం చేయాలి డాక్టర్ గారు? డాక్టర్ రాజా భార్య అమ్మాయి హరిత ఆ అమ్మాయి చేసే జాబ్ ఏంటంటే డాక్టరే, కానీ ఆమె స్పెషల్ సబ్జెక్ట్ ఏంటంటే ఎనస్థీషియా. ఏం చేస్తుంది ఆమె? మత్తిస్తుంది. మత్తిపోతే ఆడు కోస్తే బతుకుతా ఎట్లా ఉంటుంది? ఇక నరకమే. మత్తు కన్నా కనుక దాన్ని ఆ ప్రాంతాన్ని కనుక కోస్తే ఏమవుతుంది? విలవిలలాడిపోద్ది ప్రాణం. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప జ్ఞానం అండి, ఎంత గొప్ప జ్ఞానం దేవునికి. అనంత జ్ఞానం. ఆనాడే గాఢ నిద్ర కలిగి చేసి హవ్వని ఆయనకి సాటి అయిన సాయంగా చేయాలనుకొని ఆయన చేతితో చేసుకున్నాడు. ఇంకా చేతితో చేసుకోవటం మాత్రమే కాకుండా ఇంకేంటి, ఆయన పోలి ఆయన రూపాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన ఊపిరిని ఇచ్చాడు. అంటే మానవులు మాత్రమే ఆత్మజీవులు, మానవులు మాత్రమే. అందుకనే సృష్టిలో ఉన్న ఏ దాని మీద కూడా ఆయన ఆధిక్యత ఇవ్వలా, మానవుడికి ఆధిక్యత ఇచ్చాడు. ఏమంటున్నాడు? ఈ సమస్తాన్ని కూడా ఏమంటున్నాడు? ఏలుకోండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకునండి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏమంటున్నాడు? ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఏమండి, ఇక్కడ దేవుని ఆశీర్వాదంలో ఈ యొక్క భాగంలో, ఈ యొక్క మాటల్లో 3 ఆధిక్యతలు కనపడుతున్నాయి. నరుని విషయంలో, ఆదాము హవ్వ విషయంలో ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? మొట్టమొదటిది ఏంటి? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించమంటున్నాడు. రెండోది భూమిని లోపరుచుకోమంటున్నాడు. మూడవది సముద్రం ఉన్న సమస్తం మీద జీవరాశిని కూడా ఏం చేయమంటున్నాడు? ఏలమంటున్నాడు. ఎంత ఆధిక్యత! గట్టిగా చప్పట్లు కొడదామా? ఏ జీవికి లేనటువంటి ఆధిక్యత నీకు నాకు మనందరికి కూడా ఆయన ఇచ్చాడు. ఇక్కడ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మరి భూమి మీద ఉన్న జీవరాశిని ఏలుట, ఇది నరునికి ఇచ్చిన ఆధిక్యత. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి మాటలు మనం చూస్తాం. సర్వశక్తుడకు దేవుని ఊపిరి వివేచన కలుగు చేయను. నరులను ఆత్మ ఉన్నదని మాట చెప్తూ
సర్వశక్తుడకు దేవుని ఊపిరి వివేచన కలుగు చేయని. ఇంకా సామెతల గ్రంథం 20 చూసినట్లయితే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును, పరిశోధించును. ఈరోజు ఇంత చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇది అందరికీ మనకి తెలిసినదే. ఏలమన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయం మనం చూసాం. 3వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చాలా భయంకరమైనటువంటి విషాదమైనటువంటి సంఘటన కనబడుతుంది. ముందు భాగంలోనేమో ఫలించమన్నాడు. ఈరోజు మ్యారేజ్ జరుపుకుంటున్నటువంటి బిడ్డను ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు, మ్యారేజ్ అయిన వాళ్ళ గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మహాసంకల్పాన్ని ఆయన మన మధ్యకి మరొకసారి తీసుకొస్తున్నాడు. ఏ రీతిగా మానవుడు పాపంలోకి పడిపోయాడు, ఆ పాప పంక్తిలో ఉన్నటువంటి మానవాన్ని ఏ రీతిగా రక్షించుకున్నాడు అనే అంశాన్ని మనం ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, 3వ అధ్యాయం వచ్చేసరికి ఆదికాండంలోని అక్కడ భయంకరమైనటువంటి స్థితిని మనం చూస్తాం. ఇందులో భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి ఆదాము అవ్వలు ఎంత ఆశపడ్డాడో దేవుడు. వీరు ఆత్మజీవులు కనుక వీరితో మాట్లాడుతూ, వీరి చేత పనులు చేయించుకుంటూ, వీరితో సహవసించుకుంటూ ఎంతో ఆనందంగా ఉండాలని ఆయన ఆశపడ్డాడు. ఆశలో ఏమన్నా ఆశలో దురాశ ఏమన్నా ఉంటుందా? ఏ మాత్రం కూడా లేదు. మానవుడిని అంతగా ప్రేమించాడు, అంతగా ప్రేమించినటువంటి మానవుడి పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏమిటంటే, ఒకే ఒక కోరిక ఏమిటంటే మానవుడితో సహవాసం చేయాలనే ఆయన ఉద్దేశం. ఆయనతో ఎల్ల వేళలా కూడా ఆయనతో, మానవుడితో, నరులతో ఆయన కలిసి జీవించాలనే ఆయన ఉద్దేశమైనది. హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12 నుంచి 15 వచనాల్లో చదివి చూసినా కూడా చాలా అద్భుతమైన మాటలు మనం చూస్తాం. అక్కడ ఏ రీతిగా సాతాను మరి పాపములోనికి నరుడిని ప్రవేశపెట్టిందో, నరుని పతనం ఎలాగైనదో అక్కడ మన యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఈ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, నరుని పతనంలో పూర్ణ కారకుడు ఎవరంటే సాతాను. ఏ రూపంలో వచ్చింది? సర్పం రూపంలో వచ్చింది. ప్రభువుల వారు ఆదాము అవ్వని ఆయన ఆత్మజీవులుగా చేసిన తర్వాత ఒక కండిషన్ పెట్టాడు. ఈ 3 వాగ్దానాలతో పాటు ఒక కండిషన్ పెట్టాడు కదా ఆయన. ఏమని కండిషన్ పెట్టాడు? మంచి చెడ్డలు తెలియజేసే మీరు అన్నీ కూడా అనుభవించండి, మీ ఇష్టానుసారంగా జీవించండి, దేవునితో సహవాసం ఉన్నంత వరకు కూడా పరిశుద్ధులుగానే ఉన్నారు, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూనే ఉన్నారు. దేవుడు తెలియజేసినట్టు మాట ఏమిటంటే, ఆ ఒక్క పండును మాత్రం మీరు తినవద్దు, ఆ ఒక్క పని మాత్రం చేయొద్దు అని అన్నాడు. మానవుని నైజం ఏంటో తెలుసా? చిన్న బిడ్డలు నైజం పడేంటి? ఏది చేయొద్దంటే అదే చేస్తారు. కళలో కూడా ఊహించినా తప్పంటాడు, మా పని మనిషి యొక్క కూతురు తాగుద్దని, 2 రోజులు నరక యాతన పెడుతుందని ఎవరైనా అంటామా? ఎవరైనా కలగంటామా? ఎక్కడో పైన పెట్టి అంత ఎత్తులో ఉన్నట్టు పని ఎవరు కూడా ఊహించలేనటువంటి పరిస్థితి. ఏది మానవుని నైజం కూడా ఏది చేయొద్దంటే అది చేయడమే మానవుని పని కూడా. ఇందులో ఏమున్నదో అంటే దేవుని యొక్క మహాసంకల్పం అంత ప్రేమించాడే, అంతగా సమస్త ఈ భూమి మొత్తం, ఆకాశం మొత్తం నీ ఆధీనంలో ఉంచాడే, నీ ఏలుబడిలో ఉంచాడే. అలాంటి దేవుని మీద నమ్మకం లేదా? ఆ దేవుని యొక్క మాట మీద నమ్మకం లేదా? ఆనాడు ఎప్పుడైతే అపవాది సాకారు రూపంలో వచ్చి ఇది నిజమా ఏమని అడిగింది? ఇది నిజమా? అవును, మాకు దేవుడు చెప్పాడు, యెహోవా దేవుడు ఇది మాత్రం చేయొద్దన్నాడు. ఇమిడియట్ గా ఏమంటుంది? ఏమి కాదు, అలా ఏమి కాదు. 3వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే సర్పము ఎంతట యుక్తి గలదై ఉండిందట. అది అంటున్నాడు ఇక్కడ. చూసారా సర్పాన్ని దేవుడు ఏ విధంగా సంబోధిస్తున్నాడు? అది అనే మాట వాడారు. ఇక ఈ పాము దురాత్మ ఆధీనంలో ఉండడానికి కారణం చూసినట్లయితే సాధారణ సొంత రూపంలో ప్రత్యక్షం కాలా, వాడు అందమైన సర్పం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఈ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే అవ్వ ఎవరితో మాట్లాడుతుంది? అవ్వ
సర్పంతో మాట్లాడతా? ముందుగా సర్పమే సాతాను సర్పమే. అంతకుముందు ఇద్దరు కలిసి ఉంటారు. ఎవరు? ఆదామవులు కలిసి ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా. కానీ ఎప్పుడు మంచి అవకాశం చూసుకుంది. ఆదాము గారు ఏదో ఆదమర్చి ఎక్కడో మరి ఆయన విహారంలో ఉన్నాడో, మరి వాకింగ్కి వెళ్ళాడో తెలియదు. ఎప్పుడైతే ఆయన వాకింగ్కి వెళ్ళాడో ఆ అపవాది హవ్వని దగ్గరికి వచ్చింది. హవ్వ స్త్రీ రూపం. ఏమన్నాడు ప్రభు స్త్రీని ఉద్దేశించి? ఏమన్నాడు? బలహీనమైన ఘట్టం అన్నాడు. బలహీనమైన ఘట్టం. ఆ బలహీనమైన ఘట్టం దగ్గరికి అపవాది వచ్చింది, సర్పరూపంలో వచ్చింది. ఇది యెహోవా దేవుడు చెప్పింది. అది ఆయన చెప్పింది నిజమేనా? నిజం కాదు, ఏమి కాదు. మీరు తింటే ఏం కాదు, మంచి చెడును తెలుసుకుంటారు, మీరు కూడా దేవతలైపోతారు. దేవతలై ఏమన్నా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయిపోయింది అమ్మగారు. ఏమండి? బలహీన ఘట్టం కదా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆది దంపతులు ఆదిలోనే పాపాన్ని ఎలాగ సంక్రమింప చేసుకున్నారు. ఈరోజు భార్య భర్తలుగా చెప్పబడుతున్నటువంటి వారు కూడా, సంఘాలలో ఉన్నటువంటి వారు కూడా ఏ రీతిగా కలిసి మెలిసి ఉంటున్నారు. ప్రేమకు పరిశుద్ధతకి ఏ విధమైనటువంటి ఎంత సారూప్యతలో భార్య భర్తలు ఉంటున్నారు అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఎప్పుడైతే భర్త దూరమయ్యాడో భార్య బలహీనమైపోయింది అపవాది యొక్క మాటలకి. పోనీ నేను భర్తను అడిగి చెబుతానని కూడా అనలా. భర్త ఒక చక్కని మాట పౌలు గలతీ పత్రికలో అంటాడు. చాలా చక్కని మాట మనం చూసినట్లయితే, పురుషుడు స్త్రీ కొరకు నిర్మించబడలేదు, స్త్రీయే పురుషుడు కొరకు. పురుషుడు స్త్రీ కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనంలో చక్కని మాటలు మనం చూస్తాం ప్రియమైనటువంటి వారలారా. ఏమిటి? కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడ పండు ఉన్నది? ఎక్కడ పండు దేని మీద ఉంటుంది? కొండ మీద ఉంటుందా? చెట్టు మీద ఉంటుంది. చెట్టు కొమ్మల మీద ఉంటుంది. ఆ పండు దగ్గరికి వచ్చింది. ఆ పండు కూడా ఎట్లా ఉంటుంది? ఎంత అందంగా ఉందో, ఎంత రమ్యంగా ఉన్నదో. ఇమ్మీడియట్ గా అదేం కాదమ్మా, నువ్వు తినమ్మా. ఈరోజు కుటుంబాలు పత్రమైపోతుంది కూడా ఇదే. పనికి మారిన ముచ్చట్లు, పనికి మారినటువంటి సోదులు, చెవుల దగ్గర గింగిరి మంట కుటుంబాల్ని, సంఘాల్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి దురాత్మ శక్తులు ఈరోజు కుటుంబాల్లో ఉన్నాయి, సంఘాల్లో కూడా ఉన్నాయి. చిత్రం చేస్తున్నాయి. ఆ రోజే ఏ రీతిగా సాతాను ఏ రీతిగా అవ్వను చెడగొట్టిందో, దేవునికి అవరోధంగా పాపానికి వండగట్టిందో, ఆమె తింటే మాత్రమే కాకుండా ఏం చేసింది? ఆదాము కూడా ఇచ్చింది. ఇద్దరు ఎంత తేలికల్లవాడు. ఆదామా ఏమిటి అంటే అడిగినప్పుడు ఏమంటాడు? నువ్వు చేసావే, నువ్వు నాకు సాటి అయిన సహాయం అన్నావే, ఆ సహాయం చేసి ఇచ్చిందయ్యా, నేను తిన్నానా, నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించాయా అనగా. అప్పుడు ఎట్లుండేదో పరిస్థితి? ఇదిగో నువ్వు నాకు సాటి అయిన సహాయం ఇచ్చావా? సాటి అయిన సహాయాలు ఎంతవరకు ఉన్నాయి ఇళ్లలో, కుటుంబాలలో? ఎంతమంది సాటి అయిన సహాయాలు కుటుంబాన్ని సహాయంతో భార్యాభర్తలు కలిసి ఏ రీతిగా ముందుకు వెళుతున్నారో ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈరోజు కుటుంబాలు, గృహాలు, మరి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుందంటే ఆనాడే అంకురార్పణ చేసినటువంటి అపవాది ఈ రోజు వరకు అందాన్ని, పరిస్థితుల్ని మనం ఎంత ఈజీగా డైజెస్ట్ చేసుకుంటాం. ఎంత మామిడి పండు చూడగానే ఎంత ఆశ ఉంటుందో. వాడు 500 షుగర్ ఉన్నా కూడా తినబుద్ధి అవుతుంది. ఎవరు లేకుండా కూడా తినబుద్ధి అవుతుంది, తిందామనిపిస్తుంది. ఏముంది మళ్ళీ అది తింటే ఇమ్మీడియట్గా 600 వెళ్ళిపోతుంది. అయినా కానీ ఎంత రమ్యంగా ఉందో. చాలా చక్కని మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ఆ పండుగ గురించి. ఎంతో రమ్యముగా, చూడటానికి ఎంతో అందంగా ఉన్నదంట. ఏమండి? అయ్యా దేవుడు ఈ మాట చెప్పాడే, ఆయన ఏమన్నా అంటాడేమో, ఏమన్నా తిడతాడేమో, నా భర్తకి చెప్పకుండా చేస్తున్నానే అని కూడా అనలా. తినేసింది, గబక్కన తినేసింది, మింగి పడేసింది, సగం తీసుకొచ్చి ఆయనకి. ఇలాగనే పాపంలో కూడా పాలిభాగస్తులుగా ఉంటున్నారా స్త్రీలారా? లేకపోతే పురుషులు కూడా సాకులు చెప్పుకుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద వేసుకుంటూ ఉన్నారా? పరిశుద్ధత, ప్రేమ కలిగి కుటుంబాలు కాపురాలు చేసుకునే స్థితిలో ఈ రోజు ఉన్నదా? ఈరోజు జ్ఞాపకం చేసుకుని నాకైతే ప్రదీప్ శ్యామల శ్రీలతను బట్టి చాలా సంతోషపడుతున్నాను. మంచి కుటుంబం, మంచి బాధ్యత కలిగా భార్యాభర్తలు దేవుడు వారిని ఆశీర్వదించును గాక. వారి యొక్క భక్తి జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు.
వారి యొక్క దాంపత్య జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పండంటి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఇద్దరు బిడ్డల్ని కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అంటారు. ఏమండి? గర్భఫలము బహుమానం ఆయన ఇచ్చు బహుమానం. ఆయన దేవుడిచ్చిన బహుమానం మనం ఎంత చక్కగా చూడాలి. ఎన్నోసార్లు మనం చెప్పుకుంటున్నాం. దేవుడిచ్చిన బహుమానాన్ని ఎంత చక్కగా చూడాలి. చాలా జాగ్రత్తగా కేర్ చేయాలి కదా. మనం ఏది చేరు అనుకుంటే అదే చేస్తారు. చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మనం జ్ఞాపకం సాతాను మొట్టమొదటిగా దాడి చేసింది ఎక్కడ? ఆ చెట్టు దగ్గరకు వచ్చి చేసింది దాడి. ఒకసారి ఇది ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. నిరభ్యంతరంగా తినవచ్చును. అంటే ఖచ్చితంగా కండిషన్ చెప్పి పెట్టాడు. నువ్వు ఎప్పుడైతే తింటావు అప్పుడు నిశ్చయంగా చస్తావు. అంటే ఆత్మలో చచ్చిపోతావు నువ్వు. అంటే పరిశుద్ధత కోల్పోతావు. ఈ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే నువ్వు మంచి చెడును తెలుగునిచ్చు వృక్ష ఫలము తినకూడదు, నీవు వాటిని తినమున నిశ్చయముగా చచ్చుదువని నరునికి ఆజ్ఞాపించును. ఈరోజు మనం అసలు సబ్జెక్టులోకి వద్దాం. కుటుంబ వ్యవస్థ వర్ధిల్లాల. దేవుని యొక్క మహా ప్రణాళిక కుటుంబం మీద ఉన్నది. అందుకనే ఆది కాలంలో ఎంతో రమ్యంగా కుటుంబాన్ని ఆయన నిర్మించాడు. కుటుంబం అంటే ఎంతో ప్రేమ ఆయనకి. కుటుంబాల్లో భార్య, భర్త, సంతానం, మరి ఉమ్మడి కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉండాలని దేవుడు ఆకాంక్షించాడు. కానీ మన యొక్క ఆజ్ఞ అతిక్రమం పాపం వల్ల కొంచెం జీవితం మరణమై ఉన్నది. ఏదైతే దేవుడు వద్దన్నాడో ఆ పని చేయటం వల్ల మానవుడు ఏం పొందుకున్నాడు? దీవెనలు కోల్పోయాడు. శాపాన్ని చేతులారా కొని తెచ్చుకున్నాడు. ఈరోజు నా యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైనటువంటి సంగమ, ఈ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే చాలా చక్కని మాటలు. చెట్టు దాన్ని ఇంకో మాట ఏమంటారు? పర్యాయపదం. ఇంకో మాట వృక్షం, ఇంకోటి మొరాను అంటారు. మొరాను కదా, మీకు తెలియదేమో. మా జనరేషన్లో ఇంకా ముందు వాళ్ళు అసలు ఇప్పుడు అనట్లేదు. అప్పుడు చెట్టు అంటారు, వృక్షం అంటారు, కానీ మొరాను అనేవాళ్ళు ఇంకా ముందు. మొరాను ఎవరికైనా ఉందా? గుర్తుందా? మొరాను. ఒకసారి ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22వ వచనం. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతనిని చంపి ఎక్కడమ్మా ఎక్కడ వేలాడదీయమన్నారు? మ్రాను మీద వేలాడదీయవలెను. మరణ శిక్షకు తగిన పాపము ఒకటి చేయగా అతనిని చంపి మ్రానుకు వేలాడదీయవలెను. కుటుంబం గురించి మాట్లాడుకుంటూ వస్తూ దారిలో ఏం తగిలింది మనకి? అసలు దీనికి కారణం ఏంటి? ఈ చెట్టు, ఈ మ్రాను. ఇందులో పాత నిబంధనలో మనం చూసినట్టు మ్రాను కథ ఏంటి? ఎక్కడ పాపం సంక్రమించింది, ఎక్కడ పాపం మనిషిని అంతం చేసింది, ఎక్కడి నుంచి ఎంటర్ అయిందంటే అసలు బిందు కేంద్రం ఉంది ఎక్కడంటే ఎక్కడ? చెట్టు, మ్రాను. పాత నిబంధనలో మనం చూసినట్లయితే చాలా చక్కని మాటలు మనం చూస్తాం. మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతనిని చంపి మ్రానుకు వేలాడదీయవలెను. అదే పౌలు భక్తుడు నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికల్లా ఒక చక్కని మాటలు తెలియజేస్తాడు. 3వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించును. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడమును. అర్థమవుతుందా? పాత నిబంధనలో ఏ మాట ఉన్నది, నూతన నిబంధనలో ఏ మాట ఉన్నది?
ఎందుకు ఈ చెట్టుని, ఎందుకు ఈ మ్రానుని క్రైస్తవులు అంతగా చెట్టును పూజించట్లా, ఆరాధించట్లా? మ్రాను ఎక్కడైతే మానవుడు పాపాన్ని కొని తెచ్చుకున్నాడో ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అక్కడే రావాలా. పాపానికి ప్రాయశ్చిత్తం మ్రాను మీద వచ్చింది కనుక పాపం ఆ మ్రాను మీదే పోవాలా. మానవుడు కొని తెచ్చుకున్నాడు కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైనటువంటి సంగమ, గలతీ పత్రికలో పౌలు తెలియజేసిన మాట మనం చూసినట్లయితే, క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, పాత నిబంధనలో సిలువ దేనికి ముగుర్తుగా ఉన్నది? అసహ్యానికి, నిందకి, అవమానానికి హేయముగా చూసేవాడు. తృణీకారానికి, శిక్షకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రం ప్రకారంగా మనం చూసినట్లయితే లేవికాండం 20వ అధ్యాయం 2వ వచనంలో చదువుకున్నట్లయితే, పాపము చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపే సాంప్రదాయం ఉన్నది. ఇంటికి చదవండి. లేవికాండంలో చూసినట్లయితే ధర్మశాస్త్రం ప్రకారం ఏమిటంట, పాపం చేసిన వారిని ఎలా చంపాలంట? రాళ్ళకు. ఇప్పటి వరకు కూడా అరబ్ కంట్రీస్ లో ఇదే కంటిన్యూ అవుతుంది. ఎవరైనా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పాపం చేసి ఏం చేస్తారు? ఆ ఊరి జనమందరూ కూడా కలిసి మధ్యలో పాపం చేసిన వాళ్ళని పెట్టి ఏది ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏది చేసినా కూడా రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. ఇంకా సిలువ గురించి ధ్యానం గుడ్ ఫ్రైడే రోజు చాలా చక్కగా డీటెయిల్గా మనం చదువుకుందాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, మ్రానుకు లేక చెట్టుకు వేలాడదీయమండి అనేది భావగర్భితమైన విషయంగా మనం పరిశీలన చేయాలా. చెట్టు వలన మొదటి నరుడైన ఆదాము పాపములో పడి నాశనం కొని తెచ్చుకున్నాడు. ఎక్కడండి? ఏ చెట్టు వలన మొదటి నరుడైన మొదటి ఆదాము ఎలాగ పాపం తెచ్చుకున్నాడో ఆ చెట్టు, ఆ మ్రాను మీదే కడబట్టి ఆదాము అయినటువంటి కడబట్టి నరుడైనటువంటి యేసు ప్రభువు వారు ప్రాణత్యాగం చేశాడు, రక్త తర్పణ చేశాడు. ఆ మ్రాను మీద మానవుల యొక్క పాపాల్ని పరిహరించడానికి ఆయన వేలాడదీయబడ్డాడు. మ్రానుకి ఎవరి కోసం? క్రీస్తు ప్రభువు వారు సర్వ మానవ పాప పరిహారార్థమై సిలువ మ్రానుపై తన పరిశుద్ధ రక్తాన్ని చిందించడం ద్వారా మనకి విలువ వచ్చింది, మనకి రక్షణ వచ్చింది. ఎవరైతే యేసు ప్రభువుని నమ్మి రక్షణ పొందుతారో వారు ఆయన కుమార్తెలుగా తీర్చిదిద్దబడతారు. ఇంకోటి, పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క స్వాతంత్ర్యాన్ని, పరిహరించబడినటువంటి ఆ యొక్క పాపాన్ని పునరుద్ధరించుకొని దేవునితో మరలా పునఃసంబంధం ఏర్పడింది. ప్రభు యొక్క ఆ రక్త తర్పణ, ఆ మ్రాను మీద ఆయన చేసినటువంటి ఆ విలువైనటువంటి ఆ కార్యం వల్ల. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అపోస్తుల కార్యాల గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి కానీ సమయం లేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంకొక మాట గలతీ 3:14లో మన కోసము శాపగ్రస్తుడిగా మ్రాను మీద వేలాడదీయబడెను అనే ఒక మాటను మనం చూస్తున్నాం. యేసు ప్రభువు వారు సిలువలో వేలాడదీయబడటం, అది ఆ గొప్ప త్యాగం పాత నిబంధనలో అనేక చోట్ల కనపడుతుంది. పాత నిబంధనలో ఒక్కసారి మనం చూసినట్లయితే మోషే నాయకత్వంలో ఇజ్రాయేల్ ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే కణానికి వారు ప్రయాణం చేస్తూ ఎర్ర సముద్రాన్ని దాటి షూరు వరకు వాళ్ళు ప్రయాణం సాగించవలసిన పరిస్థితి. ఆ ఇజ్రాయేల్ ప్రజలకు ఏమైంది? షూరు వచ్చేటప్పటికల్లా దాహం అయిపోయింది, బాగా దాహం అయిపోయింది. దాహం అయిపోతే మోషే మీద సడుక్కుంటూ ఉన్నారు. మోషే ఆయన సడుగులు విని మోషే ఏం చేశాడు? ఇమ్మీడియట్గా
దేవుని దగ్గర ఆయన గోజాడాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే ఆయన మోషేకి ఒక అభయాన్ని ఇచ్చాడు. దేవుడైన యెహోవా అతనికి ఒక అభయాన్ని ఇచ్చాడు. ఏం చేశాడు? ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టు కొమ్మను తీసి ఆ చేదు నీటిలో ఆ నీరు వచ్చింది. నీరు ప్రభు మోషేకి చెప్పిన విధంగా నీరు వచ్చిన వెంటనే తాగబోవటానికి చూస్తే నీరంతా ఏమైంది? చేదైపోయింది. చేదు. అయ్యో, ఇంత దాహంతో ఉన్నామే, ఈ చేదు నీళ్ళు ఎలా తాగాలని మనకి నైజం అదే కదా, సడగటం, గొడగటం. ఇది ఇమ్మీడియట్ గా మనం చేసినవన్నీ మర్చిపోతారు. ఒక్కసారి బాధ కలిగితే, ఒక్కసారి నొప్పి వస్తే ఏమి చేశారండి, ఏమి చేశాడండి, ఇంత చేదు నీళ్ళు ఎలా తాగాలని సణిగారు, కొణిగారు. మహాదేవుని యొక్క కృప వలన ఏం చెప్పాడు? ఇదిగో ఈ చెట్టు కొమ్మని తీసి ఏం చేయమన్నాడు? ఆ మార అనగా చేదు. చాలా సందర్భాల్లో పాత నిబంధనలో ఈ మార చక్కని పాట కూడా మనం చూస్తాం కదా. మార అనే పాటని మనం చూస్తాం. నేను ముందు ఇందాక పాడిచ్చా కానీ స్నేహితుడు అనే పాట దాంట్లో వీలైతే ఆగిపోయిన తర్వాత పాడండి. స్నేహితుడు ప్రాణప్రియుడు అని 2వ వచనంలో ఆ మారాన్ని గురించి ఒక చక్కని వచనం ఉన్నది. ప్రియమైనటువంటి వారు ఈరోజు ఏం చేశాడు? ప్రభు చెప్పిన విధంగా ఆ కొమ్మ తీసి ఏం చేశాడు? మారా చేదు నీళ్ళలో అది వేయగానే ఏమైపోయింది? మధురమైపోయింది. మారా జలము మధురమైపోయిందంట. ఇది ఎందుకు ఎలాగా సంకేతంగా ఉన్నదంటే ఆ మ్రాను మీద ఆ ప్రభులు వారు చేసినటువంటి రక్త తర్పణ మన పాడు జీవితాలకి, పాప జీవితానికి మధురమైన జీవితాలుగా ఆ కలువరి సిలువలో ఆ తండ్రి మన కొరకు చేసిన త్యాగం ఇది చక్కని సాదృశ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మొదటి నరుడైన ఆదాము దేవుడు తినవద్దని తిని పాపం తెచ్చుకుంటే అది సర్వ మానవాళికి ఏమైపోయింది? పాపం అయిపోయింది, మరణం అయిపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళు నిత్య నరకము, చేదు అనుభవం తరతరాలు కలిగినట్లుగా చేశాడు. నేడు మనం పొందుకుంటున్నటువంటి శ్రమలు, శోధనలు, పాపము, మరణ భయము ఈ చేదు అనుభవంలోనే ఉన్నది. ఎవరైతే యేసు ప్రభును కలిగి ఉన్నారో వారికి ఈ యొక్క చేదు అనుభవాలు, ఈ బాధలు, ఈ బీభత్సాలు, ఈ యొక్క నిరాశని నిసుకోరు, శోధనలు ఏ విధంగా కూడా ఉండవనే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. రాను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం అంటే మారా అనుభవాన్ని, చేదుని ఏం చేశాడు? మధురంగా మార్చిన సందర్భాన్ని. నేను ఈరోజు ఉద్దేశం ఏంటంటే సిలువ మ్రాను అనగా ఎందుకు ఆ సిలువని ఒకప్పుడు హేయంగా చూశారు సిలువని. ఈరోజు ఇది ఒక గొప్ప రక్షణ సిలువ. చాలా మంది మెడల్లో వేసుకుంటూ ఉంటారు ఏమంటే సిలువలు. ఈ మధ్య చాలా కాలం మనం చూస్తున్నప్పుడు ఆ సిలువ అది ఒక ఆభరణంగా ఉండకూడదు. సిలువ అనేది అది ఒక శక్తి అయి ఉండాలి. ఇంకా సిలువ గురించి చాలా మాటలు మనం నేర్చుకుందాం ఈ రాబోయే 10 దినాల్లో పరిశుద్ధ వారాల్లో. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం మరి చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన సిలువ మ్రాను. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతనిని చంపి రాను మీద వేలాడదీయవలని. అలాంటి స్థితిలో ప్రభులు వారిని సిలువకు అప్పగించారు. ఆ సిలువ ఎందుకు ఆ యొక్క చెట్టుని మనం కేంద్రీకృతంగా చేసుకున్నామంటే ఇప్పటి వరకు మనం ఎవరైనా మనం అడిగినప్పుడు ఈ యొక్క కథ కాదు, ఆత్మీయమైన సందేశాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలా? ప్రకటించే వారిగా ఉండాలి. దయచేసి అందరూ తలలో ఉంచుకుందాం, కళ్ళు ఉంచుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియమైనటువంటి